రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్న కళ సాకారం కాబోతున్నది. ఎందుకంటే ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది మనకు శిలాఫలకాలకే పరిమితమయ్యారు. ఈ డివిజన్ ఎలా ఉందనేది మీకు అందరికీ తెలుసు. దాంట్లో సార్ అది ఓకే సార్, ఓకే సార్. ఆ కట్టను కొంచెం పకడ్బందీగా చేద్దామనే ఉద్దేశం కొద్ది ఈరోజు అసెంబ్లీలో మాట్లాడి మన వివేక్ నగర్ కానివ్వండి మిగతా కాలనీ పేర్లు ఉచ్చరించిందంటే అంత ఆషామాషి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంత ఆషామాషి కాదు. ఒక వివేక్ నగర్ ఎవరో గుర్తించాల్సిన పని లేదు, అసెంబ్లీ సాక్షిగా ఈరోజు గుర్తింపబడ్డది. మీరు దాని ఉండగా మీరు గుర్తించుకొని రాబోయే రోజులలో మనకు శేషగిరి గారు అన్నట్టు ఏంటంటే సదా మన సేవలో ఉంటాడు సార్ సేవలో కూడా, ఎమ్మెల్యే గారి సేవలో కూడా మనం ముందుండాలని మన కాలనీ పక్షాన కోరుకుంటూ ఎల్లవేళలా ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ ప్రతి విషయంలో రమేష్ కానివ్వండి, తర్వాత మిగతా కార్యకర్తలంతా మా రామస్వామి గారు కానివ్వండి, మా యాదగిరి గారు కానివ్వండి, అందరు కొన్నేళ్ళు మనం కొట్లాడినాము. దానికి వెనుక ఉండి హరిబాబు గారు ముందుండి మేమంతా కలిసి సార్ని ఎలక్షన్లో వినడానికి మా సాయశక్తిలో కృషి చేసినందుకు ఈరోజు కళ సహకారం కాబోతుంది. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో 13 డివిజన్లు ఉన్నాయి. 13 డివిజన్లో ఏమో తెలియదు, కానీ మన నిజంగా మాత్రం మనకు అదృష్టం. ఎందుకంటే సార్కు అత్యంత సన్నిహితులు ఎక్కువ మన డివిజన్లో ఉన్నారు. దానివల్ల సార్ కొన్నిసార్లు చిరాకులైనా కూడా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది మన డివిజన్లో. దానికి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అత్యధిక నిధులు మన 56 డివిజన్లోనే ఇవ్వడం జరిగింది. దగ్గర మొన్న శిలాపాలకాలు వేసిన 2 కోట్లు, అంతకుముందు స్మార్ట్ సిటీ ఫండ్స్ కానివ్వండి, ఈ 4 కోట్లు కాకుండానే దగ్గర 5 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మన డివిజన్ కు ఇచ్చి మన డివిజన్ అభివృద్ధి పథకాలు నడిపిస్తున్నందుకు వారు నిజంగా శిరస్సు వంచి నేను వారికి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఇక్కడ వారు మనకి ఇస్తున్నారు కాబట్టి దాని విలువ తెలియదు. కానీ ఒక్కొక్క దగ్గర 10 లక్షలు 20 లక్షల వర్కులు తీసుకోవాలంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలనో అది మనం తిరుగుతాం కాబట్టి మాకు తెలుస్తుంది. అట్లాంటిది ఇలా సార్ మాకు ఇస్తున్న ప్రాధాన్యతతోని మా పనులు డివిజన్ అభివృద్ధి కోసం మేము ఎన్నో విధాలుగా చేస్తున్నాం. అదేవిధంగా గత పాలకులు చూసిండ్రు, పర్మిషన్లు ఇప్పించిండ్రు, దగ్గరుండి కరెంటు పోల్లు ఇప్పించిండ్రు, చెరువును నాశనం చేసిండ్రు 10 సంవత్సరాలలో. ఇలా వాళ్ళే మళ్ళీ నాయకులు అని చెప్పుకొని తిరుగుతాను. ఇక్కడ మీకు అభివృద్ధి కావాలన్నా లేకపోతే ఈ దొంగ శిలాపాలకాలు వేసే సంస్కృతి కావాలన్నా అన్నది ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోండి. మీరు ఎక్కడ తిరగండి, ఇక్కడ ప్రతి కాలనీలో 3-4 శిలాపాలకాలు ఉన్నాయి. వట్టిగానే డమ్మి దానికి ఒక ఎస్యూఎస్ హోమ్స్ అని ఉంటుంది ఒకటి, వాళ్ళకి శిలాపాలకాలు వేసిండ్రు. ఏమైంది రోడ్ అంటే ప్రొసీడింగ్ వచ్చిందని చెప్పి ఒక ప్రొసీడింగ్ వాళ్ళకి చూపెట్టిండ్రు. ఆ ప్రొసీడింగ్ నేను తీసుకొని చూస్తే అది దొంగ ఫేక్ ప్రొసీడింగ్. అది కనీసం దాని ఆర్ఎన్బిలో లేదు, మున్సిపాలిటీ ఎక్కడ లేదు రోడ్. అది కేవలం ఓట్ల కోసం, గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం ఆ దొంగ ప్రొసీడింగ్స్, దొంగ శిలాపలకాలు వేసి డివిజన్లో అన్ని కూడా ఒక వాడకు 3 పిల్లకు శిలాపలకాలు వేసుకొని వాళ్ళ పేర్లు కొట్టించుకోవడం కోసమే శిలాపలకాలు వేసింది. అదొక్కటి కూడా మీరు అందరూ గమనించారు. వైపులో కూడా దానికి రిటైనింగ్ వాల్స్ కనుక కడితే, ఎందుకంటే దాని పక్క అటువైపు ఇటువైపు పేదలు తక్కువ రేటుకు వస్తాయని చెప్పి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, తెలుసో తెలియకో ఇల్లు కట్టుకుని వాళ్ళు నష్టపోతున్నారు సార్. ప్రతి సంవత్సరము వరద వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు వారం 10 రోజులు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడెక్కడ ఉంటారు. కాబట్టి దయచేసి ఇంత పెద్ద పని మీరు చేసినందుకు ఆ ఒక్క పని కూడా మీరు చేస్తే 56 డివిజన్లో చరిత్రలో మీరు ఎప్పుడు కూడా నిలిచిపోతారు సార్. మీ యొక్క సహాయ సహకారాలు మా ముందు కూడా మా డివిజన్కి ఇదే విధంగా ఉండాలి సార్. మీ ఆధ్వర్యంలో ఈ డివిజన్ ముందు తీసుకుపోతాం. మీ ఎన్నికల వరకు కూడా మళ్ళీ ఒక యుద్ధం చేయడానికి కూడా మీ అందరం సిద్ధమవుతాను కూడా నీ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 4 ఖాళీలలో హృదయాల్లో నిలిచిపోతారన్న. ఎందుకంటే నానా అవస్థలు పడ్డారు. మేమంతా కూడా బిల్డింగ్ల మీద ఎక్కడ ఉన్నాం, కరెంటు లేదు, ఇక్కడ పడవలు వేసుకుని వచ్చి నీళ్లు కూడా దొరికినటువంటి పరిస్థితిలో ఇవాళ మీరు మా దైవ సాక్షిగా మరి చెప్పినటువంటి అందరు దమ్మున్న నాయకునిగా ఇవాళ మా 4 ఖాళీలో ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని అడ్జస్ట్ అవునన్నా. ఇలాగే మరి మునుముందు కూడా మిమ్మల్ని ఈ నియోజకవర్గంలో మరి ఇంకా ఎదురు లేని నాయకునిగా మా వంతుగా మా ఉద్యోగ సంఘాల పక్షాన చెప్తున్నా, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరి తరఫున చెప్తున్నా, మిమ్మల్ని 100% రాబోయే దాంట్లో కూడా మంచి పొజిషన్లో చూసుకుంటాం. అలానే ఇవాళ మీరు కూడా అసెంబ్లీలో మా తరఫున మరి దమ్మున్న నాయకునిగా పోరాడి 4,30,00,000 తీసుకురావడం మా 4 కాలనీల పక్షాలను కూడా మేము హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ 25 కిలోల ఒక నెల రేషన్ ఫ్రీ, అలాగే వారికి డబ్బులు ఇచ్చే విధంగా ఐస్ ఫర్ ద గైడ్లైన్స్ 15,000 ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. చనిపోతే 5 లక్షలు, 15,000 ప్రతి ఇంటికి ఇవ్వాల్సిన బాధ్యత ఐస్ ఫర్ నామ్స్ ప్రకారంగా శాంక్షన్ ఇమీడియట్లీ ఇవ్వమన్నారు. వచ్చినాయి. మొన్న కూడా కొందరు ఇంకా రాలేదని రిప్రజెంటేషన్ చేసింది. తప్పనిసరిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారితో కూడా మళ్ళీ అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది.
మరి సోదరులు చాలా విషయాలు చెప్పిండ్రు. దీన్ని టాప్ ఫస్ట్లో పెట్టించిన మీ అందరికీ తెలుసో లేదు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ 400 కోట్లతోని సీఎం గారు శాంక్షన్ చేసిండ్రు, ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చిండ్రు. దాని యొక్క సర్వే అయిపోయింది. ఆ సర్వేలో మన గోపాల్పూర్ చెరువును అసన్పర్తి మండలంలో ఇది మన ఇంపార్టెంట్ దీన్ని ఇచ్చినాను. సోదరుడు హరిబాబు చెప్పినట్టుగా దానిపైన కూడా మొత్తం రిటర్నింగ్ వాల్ కట్టాలని అది కూడా లెటర్ ఇచ్చిన, అది కూడా పెండింగ్ ఉంది. బహుశా శాంక్షన్ ఈ బడ్జెట్ మార్చి తర్వాత వస్తుంది అనుకుంటున్నా. అక్కడ కూడా ఉన్న నివాసాలు ఏవైతున్నాయో వారికి కూడా ఇబ్బంది కలగకుండా బోత్ సైడ్స్ అందరూ, అనిత కూడా పాపం అక్కడనే ఉంటుంది, చిన్న ఇల్లు కట్టుకుంది, అంటే ఆ ఇల్లు కూడా కొట్టుకోపోకుండా అటు రిటర్నింగ్ వాల్ వచ్చే విధంగా అది కూడా పెండింగ్ ఉన్నది. ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర అది కూడా వస్తుంది.